తాజా అంశం చూస్తున్నాం. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువును ప్రభుత్వం పొడిగించింది. తాజా వివరాలు మా ప్రతినిధి నాగేశ్వరాచారి అని తెలుసుకుందాం. నాగేశ్వరాచారి, ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువును ఎప్పటి వరకు పొడిగించారు? ఇప్పటి వరకు ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి? గౌతమ్, హైదరాబాద్ పరిధిలో అంటే క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులకు సంబంధించిన ప్రక్రియను శనివారం వరకు అంటే ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించాలని హౌసింగ్ బోర్డు నిర్ణయించింది. అసలు ఈ రోజుతో ఆ దరఖాస్తుల గడువు ముగిసింది. అయితే నిన్న హైదరాబాద్ లో బోనాలు, అదే విధంగా అంతకుముందు రెండో శనివారం, ఈ రోజు కూడా బోనాలు, వరుసగా 3 రోజులు సెలవులు ఉండడం వల్ల చివరిలో ఈ మరో 5 రోజులు పొడిగించాలని హౌసింగ్ బోర్డు నిర్ణయించింది. మొత్తం సుమారుగా 46,000 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం హైదరాబాద్ మొత్తంలో 16 నియోజకవర్గాల్లో 7,680 ఇళ్లను నిర్మించాలని పైలట్ ప్రాజెక్ట్ గా నిర్ణయించారు. దీనికోసం జూలై 21వ తేదీ నుంచి మీ సేవ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు సుమారుగా 46,000 అంటే దాదాపుగా 6 అంటే ఒక్కొక్క ప్లాట్ కు 6 చొప్పున పోటీ విధంగా వచ్చింది. అయితే ఎక్కువగా కొన్ని నియోజకవర్గాలు అంటే షేర్లింగంపల్లి వంటి నియోజకవర్గాల్లో దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి. అయితే మహేశ్వరం వంటి నియోజకవర్గాలు మాత్రం కొంత మాత్రంగానే స్పందన కనిపించింది. మొత్తం మీద ఈ 5 రోజుల్లో మరింత దరఖాస్తులు వస్తాయని ప్రభుత్వం భావిస్తుంది. వీటికి సంబంధించి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ కూడా ప్రారంభించారు. వీటిని తర్వాత ఈ నెల 19వ తేదీతో టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ దరఖాస్తుల గడువు కూడా ముగిసిన తర్వాత వాటన్నిటిని కూడా ముందుగా లాటరీ పద్ధతుల ద్వారా లబ్ధిదారులకు కేటాయించి ఆ తర్వాత నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేసి మొత్తం ఏడాదిలోగా ఈ పైలట్ ప్రాజెక్టును పూర్తి చేసి లబ్ధిదారులకు కేటాయించాలని హౌసింగ్ బోర్డు కసరత్తు చేస్తుంది. అదేవిధంగా మిగతా సుమారు మరో 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కూడా స్థలాలు గుర్తించే ప్రక్రియ జరుగుతుంది. అందులో ఇప్పటికే 4 నియోజకవర్గాల్లో స్థలాలు గుర్తించినట్టుగా తెలుస్తుంది. వాటికి సంబంధించి కూడా త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వాలని హౌసింగ్ బోర్డు భావిస్తుంది. గౌతమ్, రైట్, ధన్యవాదాలు నాగేశ్వరాచారి.